నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 15వ వార్డులో డోర్ టు డోర్ టీడీపీలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ నేత నల్లపాటి. నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు ఇన్ఛార్జి సయ్యద్ జిల్లాని ఆధ్వర్యంలో. శానిటేషన్ సిబ్బందితో కలిసి చీపురు పట్టిన ఎమ్మెల్యే చదల్వాడ. మసీదు బజార్లో మురుగునీటి మోత, ప్రజల అవస్థలు పట్టించుకునే అధికారులు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా కోటప్పకొండలో చిత్తూరు జిల్లా వాసి పొర్లు దండాలతో మొక్కుబడులు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా చేపట్టిన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం నరసరావుపేటలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 15వ వార్డులోని వరవకట్ట, కొండలరావుపేట, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పర్యటించారు. ఓకే ఓకే 15వ వార్డులోకి ప్రవేశించినటువంటి వారి ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 15వ వార్డులోకి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ చదల్వాడ అరవింద్ బాబు గారు రావటం ఎంతైనా సంతోషదాయకము. వారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ చెప్పినటువంటి 6 పథకాలకి వారు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా. సుపరిపాలనలో భాగంగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణం అంతా కూడా డోర్ టు డోర్ తిరగటం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 15వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, అభివృద్ధి మరియు సంక్షేమం 2 కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అన్నా క్యాంటీన్లు అయితేనేమి, పేదవారికి పెన్షన్లు పెంచే విధంగా 4,000 పెంచి పెన్షన్లు పెంచేదైతేనేమి, మహాశక్తిలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు అయితేనేమి, ఫ్రీ సిలిండర్లు అయితేనేమి, అలాగే నిరుద్యోగ యువకులకి డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలను శాంక్షన్ చేయటమే భాగంగా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. చెబుతున్నాండి, నలుగురితో తిరిగే అరవింద్ బాబు గారు ఇవాళ వేలు లక్షల జనాలతో తిరుగుతూ కొండ అభివృద్ధి ఏంటి 12 గంట దాకా 12 దాకా తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ తెల్లారి 4ంటికే వచ్చే బీసీ ఆనిముత్యం మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు. నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఇదే అన్న క్యాంటీన్ దగ్గర ఎదురు 100 రూపాయలు భోజనం, కానీ కమ్మని భోజనం 5 రూపాయలు పెట్టిస్తున్నారు. ప్రతిసారి వచ్చి ప్రతి కార్యకర్తని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కూడా అన్ని కులాలను కలుపుకొని పోయే మహానాయకుడు. ఇలానే మేము కడప పోయినప్పుడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు అరవింద్ బాబు గారి మంత్రి పదవి రావాలని ఒక ఎస్టీ క్యాండిడేట్ కోరుకున్నాను. 200 మంది జనంలో తొడగొట్టి చెప్పి ఆ రోజు ఎస్టీ క్యాండిడేట్గా మీరు గెలుస్తారండి. నరసరావుపేట పట్టణంలోని గడియార స్తంభం నుంచి వరవకట్టుకు వెళ్లే మార్గంలోని మసీదు బజార్లో కాలువలు పొంగి పొర్లుతున్నాయి. మురుగునీరు రోడ్లపైకి చేరడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు మురుగునీటిలో నుంచే ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కాలువలను శుభ్రం చేసి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు అన్నారు. శనివారం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. చీపురు పట్టి కార్మికులతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
మరి మన ఉమ్మడి కుటుంబం ఏర్పడినప్పటి నుంచి కూడా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నారా లోకేష్ బాబు గారి యుగళ పాదయాత్రతోటి మనం అందరం కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ మరి శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయడానికి మున్సిపల్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్స్, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. మన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు కూడా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి, మరి అందరూ కూడా మొక్కలు నాటాలి, పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలనే ఆలోచనతోటి మరి ఎక్కడ చూసినా డంపింగ్ యార్డులన్నింటిని కూడా ఇవాళ ఎంతో చక్కగా ఒక దేవాలయాలాగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఆలోచనతోటి నిజంగా అసలు ఇవి డంపింగ్ యార్డులు బాగు చేయగలమా లేదనే ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాం అన్నారు. ఒక డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్తే మంచి గాలిని పీల్చుకునే అవకాశం వాళ్ళు మనకు కలగజేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నరసరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ రంగంలో అద్భుతమైన సేవలు అందించడంతో పాటు రక్తదానం, నేత్రదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో మానవతా విలువలను చాటుతూ ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని పలువురు కొనియాడారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు గుర్తుకొస్తుంది. ఆ కార్యక్రమాన్ని మన జనసేన పార్టీ నరసరావుపేట నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి శ్రీ సయ్యద్ జిలానీ గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అదేవిధంగా చిరంజీవి వీరాభిమానులు అందరికీ నా నమస్కారాలు. డ్యాన్సుల్లో కానీ మరియు వినోదంలో కానివ్వండి, హాస్యంలో కానివ్వండి, నవరసాలు పండించి ఒక నిలువెత్తున వెలిగిన తారా మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆగస్టు 22వ తేదీ పుట్టినరోజు జరుపుకోవటం మా అందరికీ ఒక పండగ లాంటి వాతావరణం. నరసరావుపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఆధార్ స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక శిబిరంలో జిల్లా అధికారులు ఆధార్కు సంబంధించిన వివిధ సేవలను అందిస్తున్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడంతో పాటు ఆధార్లో పేరు, చిరునామా, మొబైల్ నెంబరు తదితర వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకునే అవకాశం కల్పించారు. ఆధార్ సేవల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో క్యాంపుకు తరలివచ్చారు. అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ప్రత్యేక శిబిరం ద్వారా ఆధార్ సేవలు సులభంగా అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా వినూత్న రీతిలో మెగా అభిమాని ఈశ్వర్ రాయల్ మొక్కుబడులు తీర్చుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం బలిజపల్లికి చెందిన రాయల్ గత 24 సంవత్సరాల నుండి పొర్లు తండాలతో మొక్కుబడులు తీర్చుకుంటున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సుఖ సంతోషాలతో ఉండాలని మెట్ల మార్గం ద్వారా పొర్లు తండాలతో ఆనందవల్లిని, త్రికోటేశ్వర్ని మెగాభిమాని దర్శించుకున్నారు. కేరళం వెళ్లిన పవన్ కళ్యాణ్ త్వరితగతిన కోలుకోవాలని, చిరంజీవి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ये बहुत है
ఓం నమ శివాయ, హరహర మహాదేవ్, శంభో శంకర. పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు. ఈరోజు మా అన్నయ్య, మా ఆరాధ్య దైవం శ్రీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ శంకరుడు ఆశీస్సులు కూడా అన్నయ్య కొండాలని ఈరోజు కోటప్పకొండలో పులిదండాలతో దర్శనానికి వచ్చాను. పులిదండాలతో దర్శనం చేసుకొని అన్నయ్య పైన అర్చన చేపిస్తాను. గత 24 సంవత్సరాలుగా చేస్తున్నాను ఈ కార్యక్రమం. అన్నయ్యని కూడా కలిశాను, అన్నయ్య కూడా కలిసి మాట్లాడాను. కానీ మెగా ఫ్యామిలీలో అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు ఈశ్వరరాయల్, మా చంద్రగిరి నియోజకవర్గం, బల్జిపల్లి గ్రామం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు అన్నయ్య అంటే ఇష్టము. అందరూ అన్నదానాలు అన్నీ చేస్తూ ఉంటారు, నేను చేస్తూ ఉంటాను. కానీ అన్నయ్యకి ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటాను. ఈ విధంగా పులిదండాలతో మొక్కులు తీర్చుకుంటూ ఉన్నాను. మొన్న కూడా గతంలో రామ్ చరణ్ గారికి కూడా దెబ్బ తగిలితే విజయవాడ కనకదుర్గమ్మ గుడి పులిదండాలు పెట్టాను. అదేవిధంగా మార్క్ శంకర్ సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే విజయవాడ అమ్మవారు కరుణించాలని పులిదండాలు పెట్టాను. మొన్న పవన్ కళ్యాణ్ గారు భుజం ఆపరేషన్ చేసుకున్నాడు ముంబైలో. ఆ రోజు కూడా పులిదండాలు పెట్టాను, తొందరగా కోలుకోవాలని. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి జ్వరము, భుజం నొప్పిగా ఉంది. కేరళకి ఈరోజు వెళ్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుండాలి. హరిశ్చంద్రపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ఈ రోజు సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శంకుస్థాపన చేసిన హరిశ్చంద్రపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని పల్నాడు ప్రజల రైతాంగ జీవనాడని, అలాంటి పథకాన్ని పాలకులు నిర్లక్ష్యం చేయడం తగదని ఈ ప్రాజెక్టు ద్వారా పల్నాడు జిల్లా, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో కూడా త్రాగు, సాగునీరు పుష్కలంగా లభిస్తుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నగరికల్లు దగ్గర హరిశ్చంద్రపురం నగరికల్లు రిజర్వాయర్ని ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి మరి ధర్నా నిర్వహించడం జరిగింది. అధికారుల దృష్టికి, అదేవిధంగా గతంలో ఉన్న ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ మొత్తం కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి వాళ్ళందరికీ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉంటే నాగార్జున సాగర్ కుడికాలోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మరి హరిశ్చంద్రపురం నగరికల్లు దగ్గర ఎత్తిపోతల పథకం పెడితే అటు గుంటూరు బ్రాంచి కానీ, ఒంగోలు బ్రాంచి కానీ, అద్దంకి బ్రాంచి కానీ కుడికాలం మొత్తానికి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండింది. కాబట్టి వెంటనే హరిశ్చంద్రపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా, రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరసరావుపేట పట్టణంలోని మార్కెట్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి చిరంజీవికి ప్రేమాభిమానాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ చిరంజీవి నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మహానటుడని, తన సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. మెగాస్టార్ పై తమకున్న అభిమానం ఎప్పటికీ తగ్గదని, చిరంజీవి పేరు వినిపిస్తే అభిమానుల గుండెల్లో పండగే అని ప్రేమను చాటుకున్నారు. జోహార్ మదర్ తెరీసా, 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 జోహార్ మదర్ తెరీసా. హ్యాపీ బర్త్డే టు యూ. నీ పెట్టించుకో శ్రీకాంత్ బాబు తినిపో. ఇటువంటి ఇది అటు birthday. Happy birthday. Happy birthday. Happy birthday. మా అందరి ఆరాధ్య దైవం
మా అందరి అన్నయ్య పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ పుట్టినరోజు సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ మరియు చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే భారతదేశంలోనే ఒక సినీ హీరో వాళ్ళ యొక్క అభిమానుల్ని సేవ వైపు నడిపించిన వ్యక్తి అన్నయ్య చిరంజీవి గారు. ప్రజలతో మమేకమవుతూ మంచి సేవా మార్గానికి నిదర్శనంగా అన్నయ్య గారు ఆ రోజు ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు స్థాపించి దాదాపు ఈ రోజుకి 30 సంవత్సరాల పైన నుంచి ఆ యొక్క ట్రస్ట్ నడుస్తుంది. పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్ని స్థానిక నరసరావుపేట కూరగాయల మార్కెట్ వద్ద మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా శివశంకర వరప్రసాద్గా సినీ కళామ తల్లి ముద్దు బిడ్డగా మరి చలనచిత్ర రంగంలో అరంగేట్రం చేసినటువంటి చిరంజీవి గారు తనని తాను మరి కఠోరమైనటువంటి శ్రమ, కృషి, పట్టుదల, ఒక క్రమశిక్షణతో చిరంజీవిగా మలుచుకున్నటువంటి విధానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు ఎంతో మంది యువత చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఒక సంకల్ప బలం, క్రమశిక్షణ ఉంటే మనం కూడా మనం కోరుకున్నటువంటి ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అనడానికి మరి చిరంజీవి గారు ఎప్పటికీ తరానికి ఒక తరగని స్ఫూర్తి అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. మండల కేంద్రమైన నకరికల్ గ్రామంలో లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్లో భాగంగా శనివారం కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల పీవీఆర్ జెడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులకు హెచ్ఐవి సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవి వ్యాప్తి చెందే విధానాలు, నివారణ చర్యలు, సుఖ వ్యాధుల ప్రధాన లక్షణాలు, నివారణ మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే గర్భిణీ స్త్రీ నుంచి బిడ్డకు సిఫిలిస్, హెపటైటిస్ బి సంక్రమణను నివారించే పద్ధతులు, 2017 చట్టం, జాతీయ టోల్ ఫ్రీ నంబర్ 1097 క్యూఆర్ కోడ్ వినియోగంపై వివరించారు. కార్యక్రమంలో జోనల్ సూపర్వైజర్ విశ్వేశ్వరరావు, ఏఎన్ఎంలు రిజ్వానా, లింగమ్మ, ఆశా వర్కర్లు, పీవీఆర్ జెడ్పీహెచ్ పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్, పీఈటీ ఝాన్సీరాణి, కేజీబీవీ ప్రిన్సిపాల్ జ్యోత్స్న దీపిక, రమణ, కళాశాల పాఠశాల సిబ్బంది, లింక్ వర్కర్ దయామణి పాల్గొన్నారు. శ్రావణ మాస మహోత్సవంలో భాగంగా 2వ శ్రావణ శుక్రవారం వర మహాలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని శ్రీ శృంగేరి శంకర మఠంలో సువాసినులకు మంగళ ద్రవ్యాల వితరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని శారదమ్మ జ్యువెలర్స్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, సతీమణి అనురాధ, రూపేష్ గుప్తా, లిఖిత, రాందేవి గుప్తా, తేజస్వి దంపతులు నిర్వహించారు. భారతి మహాస్వామినాంచ సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 15వ వార్డులో డోర్ టు డోర్ టీడీపీలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ నేత నల్లపాటి. నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు ఇన్ఛార్జి సయ్యద్ జిల్లాని ఆధ్వర్యంలో.
శానిటేషన్ సిబ్బందితో కలిసి చీపురు పట్టిన ఎమ్మెల్యే చదల్వాడ. మసీదు బజార్లో మురుగునీటి మోత, ప్రజల అవస్థలు పట్టించుకునే అధికారులు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా కోటప్పకొండలో చిత్తూరు జిల్లా వాసి పొర్లు దండాలతో మొక్కుబడులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.